భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లాలోని చెరువులు పొంగి పొర్లుతున్నాయి. అందులోని చేపలన్నీ వరద నీటికి కొట్టుకుపోతున్నాయి. దీంతో మత్స్యకారులకు తీవ్ర నష్టం కలుగుతోంది. కరీంనగర్ జిల్లాలో ఇటీవలే చేప పిల్లలను వదిలారు. భారీ వర్షాలతో చెరువులు మత్తడి దుంకుతుండటంతో చేప పిల్లలను బయటికి పోతున్నాయి. కొన్ని చోట్ల చెరువులకు రక్షణగా జాలర్లు ఏర్పాటు చేసుకున్న ఇనుప కంచెలు, జాలీలు కూడా వరదలకు కొట్టుకుపోయాయి. కంచెలు కొట్టుకుపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. వర్ష బీభత్సం రైతులతో పాటు మత్స్యకారులకు కూడా తీవ్ర నష్టాన్ని కలిగించింది. చేపల చెరువుల్లో నుంచి చేపలన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. చూడొచ్చు మనం ప్రజెంట్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ చెరువు దగ్గర ఈ చెరువుకు సంబంధించిన ఈ జాలి ప్రొటెక్షన్ మత్స్యకారులు ఏర్పాటు చేసుకున్నారు. చెరువులో ఉన్న చేపలు బయటికి కొట్టుకుపోకుండా ఈ జాలిని ఏర్పాటు చేశారు. కానీ నిన్న వర్షం బాగా ఎక్కువ స్థాయిలో పడడం, వరద ఉధృతి తీవ్రంగా రావడంతో ఆ ఫ్లోకి మొత్తం ఆ జాలి అంతా కూడా కొట్టుకుపోయింది. దీంతో చెరువులో వేసిన చేపలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ వెళ్ళిపోతున్న చేపలను కొంతైనా పట్టుకునేందుకు ఇక్కడ మత్స్యకారులంతా కూడా వలలతో సహా వచ్చారు. కానీ నష్టం జరగాల్సిందైతే జరిగింది. ఎంత అయినా కూడా వాళ్ళ వలలకు చిక్కే చేపల్లో కూడా చాలా చిన్న చేపలను కొట్టుకుపోతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకు ఇగో ఈ స్థాయి చిన్న సైజు చేపలు మాత్రమే బయటికి వెళ్తూ ఉన్నాయి. నిజానికి ఇవి పెరిగితే దాదాపు చాలా వెయిట్ వస్తాయి. ఇక్కడ ఉన్న మత్స్యకారులను అడిగి మాట్లాడిద్దాం. అన్న, ఈ చేపలు ఎంత పెరుగుతాయి నిజానికి? ఈ దాదాపు ఒక 10 కిలోల సైజు చేప అవుతుంది. ఇది మొన్న మేము రీసెంట్గానే పోసినాం అన్నట్టు 1 మంత్ బిఫోర్ పోసినాం. అయితే మాకేంటంటే అనుకోకుండా నిన్న ఒక 3 గంటలు 4 గంటలు చాలా వర్షపాతం అది. మేము అంతకుముందే ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి డబుల్ జాలి కూడా వేసుకున్నాం. ఇంతటితో మాకు వర్ష బీభత్సానికి మాకు ఒక 4-5 కనీలు విరిగిపోవడం జరిగింది. ఇందువల్ల మాకు పోసిన చేప అంతా వెళ్ళిపోయి మాకు ఎలాంటి ఉపాధి లేకుండా అయిపోయింది. మాకు ఈ చెరువు ఒకటే ఆధారం ఉండే మా తిమ్మాపూర్కు. ఇది ఒకటి పెద్ద చెరువు అని దీనికి చాలా మేము ఒక 50 మంది ప్రొటెక్షన్తో మంచిగా జాలి డబుల్ వేసినాం. అయినా చూస్తే మాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చిన్న చేపలని బయటకు వెళ్ళిపోతున్నాయి. ఎన్ని చేపలు పోయి ఉంటాయి? మొన్న మేము ఒక 2 లక్షల పిల్లల దాకా పోసినాం. ఇలా ఏది రవ్వు చేప, బొచ్చ చేప 2 లక్షలు పోసినాం. అది మొత్తం టోటల్ వెళ్ళిపోయింది సార్. మాకు ఎంత ఒక 1,00,000 రూపాయలు పిల్లలకే అయినాయి. మళ్ళీ పోసుకోవాలంటే మాకు మళ్ళీ 1,00,000 కావాలి. అంటే మా దగ్గర లేదు ఉపాధి. మేము ఏంటంటే ఎక్కడెక్కడ చేపలు ఉంటాయి అవి పట్టుకుంటా పోగేసుకుంటా మేము చేపలు పోసుకొని పెంచుకొని మా ఉపాధి మేము నడిపించుకుంటాం. కానీ మాకు తీవ్ర నష్టం జరిగింది సార్. అన్న, మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ చెరువు మీద ఎంతమంది మత్స్యకారులు ఆధారపడి ఉన్నారు? మీకు జరిగిన నష్టం ఎంత? దాదాపు ఒక 59 మంది సొసైటీ సభ్యులు ఉన్నాం. దీని జస్ట్ 1 మంత్ బిఫోర్ జగిత్యాల నుంచి రవ్వు బొచ్చ కట్ల అనేది చేపపిల్లలు తీసుకోవడం జరిగింది. $2.5 ఒక చొప్పున 2 లక్షల రూపాయల పిల్లలే అవి మొత్తం ఇందులో పోసుకొని. ఇది పెద్ద చెరువు అటు ఏదంటే మనకి ఇది డిఎఫ్ఓ పరిధిలో ఉంటుంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటుంది, ఎఫ్డిఓ పరిధిలో. దీనికి లీజు తైసిల్ గిట్టేది ఉంటుంది. పెద్ద చెరువు అని చెప్పేసి మేము ఇలా పిల్లలు పోసుకోవడం జరిగింది. అది నిన్న సాయంత్రం నుంచే కొట్టిన వర్ష బీభత్సానికి ఈ జాలీలన్నీ కొట్టుకపోవడం జరిగింది. దాంతో దాదాపు సగానికి పైగా పిల్ల దిగిపోయిందని మేము అంచనా వేస్తున్నాం. అది ఎందుకంటే ఈ సైజులో ఉంటుంది, మన తోపులకు కూడా చిక్కదు. అది మొన్నే పోసినాం కాబట్టి 2.5 పిల్ల అది ఇప్పట్లో పెద్ద కాలేదు, అదంతా దిగిపోయింది కాబట్టి. ఇది పంట పెరిగి మొత్తం మీ చేతికి వస్తే ఎంత ఆదాయం వచ్చేది? ఇప్పుడు ఎంత నష్టపోయినా? దాదాపు ఒక 10 లక్షల వరకు వచ్చేది. 10 లక్షల వరకు. మనం పోసింది 2,50,000 పిల్ల. అంటే 2.5 ఒక పిల్ల చొప్పున మనం 1,00,000 పిల్ల పోసినాం. దీనిలోనే రీజన్ మన జగిత్యాల కొనుకొచ్చి పోసినాం. అంటే మనకి ఇంకా గవర్నమెంట్ పిల్ల రాలేదు, ప్రైవేట్గా కొనుకొచ్చుకున్న పిల్లనే పోసినాం. అది దాదాపు సగానికి ఎక్కువనే దిగిపోయిందని మా అంచనా. సపోజ్ ఇప్పుడు వర్షాలు తగ్గినాక ఇప్పుడు కొత్తగా మళ్ళీ చేపల వేసినా కూడా పెరుగుతాయా? ఏంది పరిస్థితి? వాటి పెరుగుతాయి. ఎందుకంటే ఇది 12 సంవత్సరాల పూర్తిగా ఉంటుంది. సంవత్సరం పొడవు నీళ్ళు ఉంటాయి దీనిలో. ఎందుకంటే మిషన్ భగీరథ నీళ్ళు వేస్ట్ అవి వస్తాయి కాబట్టి ఉంటాయి. కాకపోతే మనకు జరగాల్సిన నష్టం జరిగింది. మళ్ళీ కావాలంటే మళ్ళీ పిల్లలు వేసుకోవాలి. మనం గవర్నమెంట్ నుంచి రావాల్సిన పిల్లలు మనకు రాలేదు. ఇప్పుడు మీరు పడుతున్నారు కదా, మీకు ఎంతో కొంత పడుతున్నాయి పెద్ద చేపలు? పిల్లలు పడవు. అంటే మనం మొన్న పోసిన పిల్లలు పడవు. అంతకంటే ముందు లాస్ట్ ఇయర్ పోసిన పిల్లలు అవేమన్నా ఉంటే పడుతుంది. పెద్ద ఎత్తున వచ్చారు కానీ మరి ఎంతో కొంత మీకు నష్టం కొద్దిగా కవర్ అయితే ఏం పడదు. ఎందుకంటే ఇప్పుడు డేలో కాబట్టి పడవు. నైట్ చీకట్లో వెళ్ళిపోతాయి అవి, డేలో రావు. మళ్ళీ అయితే నైట్లో వస్తాయి. ఆ లోపల మనం ఇది మరమ్మతు చేసుకునే ప్రయత్నం చేయాలి. చేపలు పడుతున్నారు వీళ్ళంతా మత్స్యకారులు కదా. వీళ్ళ నిన్నటి వర్షం ఎట్లాంటి నష్టాన్ని కలిగించింది? వర్షం నిన్న మధ్యాహ్నం నుంచి చాలా వర్షం ఉండే. నైట్ టైంలో విరిగిపోయింది. వీళ్ళు ఎవరు లేరు మత్స్యకారులు అందరూ. నైట్ టైంలో పెద్ద చేపలు వెళ్ళిపోయినాయి. వీళ్ళు ఇప్పుడు వచ్చి చూసుకున్నారు కానీ చాలా చేప వెళ్ళిపోయింది బయటికి. అది అంతకుముందు 3 సంవత్సరాల నుంచి చేపలు ఉండే. ఒక్కొక్కటి 5 కిలోల నుంచి 15 కిలోల వరకు ఉండే. నైట్ అంతా చాలా వెళ్ళిపోయింది. చాలా నష్టం జరిగిపోయింది వీళ్ళకి. చేపలు వెళ్ళిపోయినాయి, చిన్నపిల్లలు కూడా వెళ్ళిపోయింది. చిన్నపిల్ల కూడా మొత్తం అది కనపడతలేదు. ఇంకా చిన్న సైజులో ఉంది, అందరికి పడుతుంది అని కనపడట్లేదు. చాలా వెళ్ళిపోయింది. రోడ్లకు ఇంకేమైనా డ్యామేజ్ అయిందని మీ దగ్గర? ఇది ఓన్లీ డ్యామ్కు ఎల్ఎండికి కనెక్షన్ ఉంటుంది. ఈ రోడ్డు డ్యామేజ్ అయిపోయింది పూర్తిగా. వర్షం ఊహించని వరద వచ్చి అక్కడ 4 కనీలు ఇరిగిపోయి జాలి మొత్తం తెగిపోయింది. పంట నష్టం జరిగింది. ప్లస్ మా
చేపలు మొత్తం అన్ని కిందికి వెళ్ళిపోయినాయి. ఎట్లా ఉందన్న మీ ఊర్లో నిన్నటి వర్షం తీవ్రత ఎట్లా ఉంది, ఏమేమి నష్టం జరిగింది? వర్షం చాలా నైట్ బాగా బీభత్సంగా కొట్టింది నైటు. ప్రతి చిన్న వర్షానికైనా కానీ ఈ రోడ్డు అనేది దారి ఇదే ఎంత మట్టి పోసినా కానీ మొత్తం కొట్టుకుపోతుంది, అంత అది అయిపోతుంది అన్నట్టు. ఈ ప్రతి దేనికైనా కానీ అంతే అవుతుంది. మరి ఇటు ఓనికి చాలా ఇబ్బంది అవుతుంది. మనకి ఇటు దగ్గర ఇది డ్యామ్కు ఇట్లా ఓనికి అదే చాలా బాధాకరమైంది. ఇది మొత్తంగా మత్స్యకారులు కావచ్చు, స్థానికులు కావచ్చు చెప్తున్నారు. ఇక్కడ నా చేతిలో ఉన్న ఒక చిన్న చేప చూడవచ్చు. ఇవి చేప విత్తనాలు. ఇటీవలే దాదాపు 2.5 లక్షల చేపలు ఈ పెద్ద చెరువులో వదిలితే రాత్రి కురిసిన వర్షానికి చిన్న చేపలన్నీ కూడా మొత్తం వరదతోటి కొట్టుకుపోతా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పిల్లలు తెచ్చి వేస్తే చాలా నష్టం జరుగుతుందని చెప్పి మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గతంలో వేసిన చేపలు, పెరిగిన చేపలు కూడా రాత్రి పూట వర్షం కురిసింది కాబట్టి ఈ జాలి కొట్టుకుపోవడంతో పెద్ద ఎత్తున ఈ చేపలన్నీ కొట్టుకుపోయినాయి. ఇది ఈ చెరువే కాదు, అటు కొత్తపల్లి చెరువు కావచ్చు, తర్వాత జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని చెరువుల్లో కూడా మత్తడి దూకుతూ ఉంది. మత్తడి ద్వారా పోయే చేపలు కొన్ని ఉంటే మనకి ఇట్లా అనేక చోట్ల ఈ జాలీలు కొట్టుకుపోయి మత్స్య సంపదకు అయితే తీవ్ర నష్టం జరిగింది. ఒకవైపు పంటలకు, మరొక వైపు మత్స్య సంపదకు, ఇంకొక వైపు రోడ్ల డ్యామేజు, తర్వాత కరీంనగర్ లాంటి టౌన్లోనూ అయితే చిన్న చిన్న డ్రైనేజీలు కొట్టుకుపోయినాయి, ఇళ్లలోకి వరద నీరు వచ్చినాయి. కనీవిని ఎరగని రీతిలో కురిసిన వర్షం అయితే అన్ని వర్గాల ప్రజలకు నష్టం చేకూర్చిందనేది మనకు తెలుస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, తిమ్మాపూర్ చెరువు దగ్గర నుంచి.